దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న బలలో చేయి వేయటానికి ముందుగా కొన్ని మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మనము చదువుకుంటాం, ధ్యానించుకుంటాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మా ఆరాధనను స్వీకరించిన దేవానికి స్తోత్రం. నువ్వెంతైనా గొప్ప దేవుడివి ప్రభువా. ప్రత్యేకంగా మీ శరీర రక్తానికి సాదృశ్యంగా బలలో చేయటానికి ముందుగా మమ్మల్ని మేము సరిచేసుకుని యోగ్యంగా బలలో చేయటానికి మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీలో ఆత్మీయ మర్మాలను మాకు తెలియచేసి మీరు మహిమ పొంది అయ్యా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, ధైర్యపరిచి ఆదరించి రూపాంతరం చెందడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు దేవుని పెట్టారా, ఈరోజున దేవుడు ప్రార్థిస్తూ ఉంటే ప్రభా మరి బల కొరకు ఈ వాక్యాన్ని మీరు మాకు బోధిస్తారు ప్రభా అని అంటే ఒక విషయం దేవుడు మనతో మాట్లాడే ఏంటంటే, మీకు అర్హత ఉందా అని అన్నాడు. నా బిడ్డగా జీవించడానికి మీరు అర్హత పొందారా? ఆ అర్హతలు ఏంటో ఈ రోజున మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 11. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటిసారి క్రీస్తు ప్రభువారి శిష్యుల్ని క్రైస్తవులు అని అన్నారంట. మొట్టమొదటిసారి అన్నారు. క్రైస్తవులు అంటే క్రీస్తు యొక్క బిడ్డలు అని అర్థం. క్రీస్తు బిడ్డలు అని అనాలంటే క్రీస్తు యొక్క లక్షణాలు మనలో ఉండాలి, అంతే కదా. క్రీస్తు యొక్క లక్షణాలు మనలో ఉండాలి. బయటికి మనం కనిపించాల్సిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడు కూడా బాహ్యపరమైన ప్రవర్తనని ఆయన చూడండి. సమూయేలు గారు నీ యొక్క బిడ్డల్లో ఒక అతను నేను అభిషేకించాలి అని వాళ్ళని తీసుకొస్తున్నప్పుడు ఆ మొట్టమొదటి ఆ యొక్క బిడ్డని యెషయా పిలిచినప్పుడు ఇతనే అనుకుంటా దేవుడు ఆశీర్వదించబోతుంది ఎన్నుకున్న బిడ్డ అని అన్నప్పుడు అతను చాలా రూపవంతుడు, సౌందర్యవంతుడు, చాలా మంచి ఎత్తుగా ఉన్న ఆ వ్యక్తిని చూసి సమూయేలు గారు ఏమనుకుంటాడు, ఇతనే అనుకుంటా దేవుడు కోరుతుంది అని అంటాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూస్తే అక్కడ సమూయేలు ఆ విధంగా ఆలోచించారు. కానీ దేవుడు ఏమంటాడంటే, మీరు బాహ్య రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూస్తాను. నేను కోరుకుంది ఇతన్ని కాదు, నాకు కావాల్సింది ఇతన్ని కాదు. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే బాహ్య సౌందర్యాన్ని చూసి వారు మంచివారు లేదా వారు చెడ్డవారు, లేకపోతే వారు ఇలా ఉంటారు అలా ఉంటారు మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ దేవుడు
ఇక్కడ వీళ్ళని క్రైస్తవులు అని పిలిపించాడు. ఎప్పుడట? అంత్యయుగంలో ఉన్న సమయంలో మొట్టమొదటిగా వాళ్ళని క్రైస్తవులు అని అన్నారు. ఆ క్రైస్తవులు అని పిలువబడటానికి వారికి ఉన్న అర్హతలు ఏంటో మరి ఈ రోజున నీవు నేను కూడా ఏమనుకుంటున్నాం? మనం క్రైస్తవులు అని అనుకుంటాం. నువ్వు క్రైస్తవులం, నువ్వు క్రీస్తు బిడ్డలం, క్రీస్తు సంఘములో అవయవాలం అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఆ క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు కుమారులుగా, క్రీస్తు కుమార్తెలుగా మనం పిలువబడడానికి మనకు అర్హత ఉందా? నిజమైన అర్హత ఉందా లేదా? నేను బాప్తిసం తీసుకున్నానండి, ఇంకంతకంటే అర్హత ఏంటి? వీటి గురించి అడగడు దేవుడు. అది సమాజం కొరకు, సమాజంలో నువ్వు రికగ్నైజ్ అవ్వడానికి బాప్తిసం. ఆయన కోరుకునేది ఏంటి? మొట్టమొదటిగా మారు మనస్సు. అది ఉందా? ఆ మారు మనస్సు అయిన తర్వాత దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించావా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా? అందుకనే క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉంటే మనం క్రీస్తు బిడ్డలుగా పరిగణించబడతాం. ఎందుకంటే దేవుడు బిడ్డ ఎన్నో పెట్టా ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే ఒకే ఒకటి కోరుకుంటాడు, నీ హృదయంలో నేనున్నానా లేదా? నీ హృదయంలో నేనుంటే నా వ్యక్తిత్వం ఉంటుంది, నా మనస్సు ఉంటుంది, నా ఆలోచనలు ఉంటాయి, నా స్వభావం ఉంటుంది. నీ వ్యక్తిత్వం కాకుండా నా వ్యక్తిత్వం నీలో ఉంటే అప్పుడు నీవు నా బిడ్డ అవుతావు, నా కుమారుడు అవుతావు, క్రైస్తవుడు అవుతావు. నెలలో చేయడానికి ముందుగా ఒకసారి 2-3 విషయాలు చాలా ఉన్నాయి. ఇది మనం ఒక నెల రోజులు మనం దీని గురించి మనం ధ్యానిస్తాం. ఈ రోజు నుండి ఒక నెల రోజులు 4 వారాలు క్రైస్తవులకు ఉండవలసిన అర్హత, దాని గురించి మనం ధ్యానిస్తాం. చూడండి ఒకసారి. మొట్టమొదటిగా క్రైస్తవుడిగా ఉండవలసిన ఆ అర్హత మనకు ఉందా లేదా అని అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. 3 క్రమాలు ఉన్నాయి ప్రియులారా అక్కడ. ఒకటి, ఏం చేయాలట? మారు మనసు పొందాలి. దేని నిమిత్తం మారు మనసు పొందాలి? పాప క్షమాపణ నిమిత్తము. అలానే తర్వాత మారు మనసు పొందిన తర్వాత మనకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆ రక్షణ వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న మనం వేసుకున్నాం, నిజంగా మనము మారు మనసు పొందామా? ఇది ప్రాముఖ్యం. ఒక వ్యక్తి పేదవాడిగా ఉన్నప్పుడు అతను దేవుడి యొక్క కృప వల్ల ధనవంతుడైనప్పుడు అవి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. పేదవాడిగా ఉన్నప్పుడు సైకిల్ మీద నడిచి వెళ్తా ఉన్నాం ఆ వ్యక్తి ధనవంతుడైన తర్వాత ఒక వెహికల్ని కొనుక్కుంటాడు. అంటే దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ హిస్ లైఫ్. అతని జీవితంలో ధనము అనేది పెరగటం వలన పేదరికం నుండి బయటికి రావడం ఏం జరిగింది? ఒక మార్పు జరిగింది. గుడిసెలో ఉన్న వ్యక్తి ఒక బిల్డింగ్లోకి వెళ్తాడు కదా. పేదరికంలో నుండి నువ్వు బయటికి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? నీ నివాసం ఏంటి? పేదరికంలో ఉన్నప్పుడు ఒక గుడిసె.
దాన్ని మనము కచ్చా హౌస్ అంటాం. దాని నుండి దేవుడి యొక్క కృపను బట్టి ఏమయ్యావు, నువ్వు పక్కా హౌస్కి వెళ్ళావు. దేర్ ఈజ్ ఎ చేంజ్, అంటే అక్కడ మార్పు కనిపిస్తాం. కానీ ఇక్కడ దేవుడు అడుగుతున్నది ఏంటంటే, నువ్వు మారు మనసు పొందిన తర్వాత, మారు మనసు పొందాను అనుకుంటున్నావు, ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చింది నీలో? మారు మనసు పొందకముందు కోపం ఉంది, పొందిన తర్వాత కోపం పోవాలిగా. మారు మనసు పొందకముందు అసూయ ఉంది, అసూయ పోవాలిగా. మారు మనసు పొందకముందు నువ్వు ఎవరిని లెక్క చేసేదానివి కాదు, లెక్క చేసేవాడివి కాదు, అంతా నిర్లక్ష్యం చేసేవాడివి. మరి మారు మనసు పొందిన తర్వాత అందరినీ కూడా లక్ష్య పెట్టాలిగా. మారు మనసు ముందు ఎవరిని క్షమించేవాడివి కాదు, మారు మనసు పొందిన తర్వాత నువ్వు క్షమించాలిగా. మారు మనసు పొందకముందు ఎవరిని ప్రేమించేవాడివి కాదు, మరి పొందిన తర్వాత ప్రేమించాలిగా. అదే అడుగుతా ఉన్నాడు. క్రీస్తు యేసులకు కలిగిన ఆ మనసు అంటే ప్రేమ కలిగి ఉండాలి, క్షమించే స్వభావము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఉన్నాయా? మారు మనసు పొందాంగా. మరి ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే, నిజంగా మనం మారు మనసు పొందామా లేదా? నువ్వు క్షమించలేకపోతున్నావు అనంటే నీకు మారు మనసు లేదు. నువ్వు ప్రేమించలేకపోతున్నావు అనంటే నీకు మారు మనసు లేదు. నువ్వు వేరే వారిని దుష్ట హృదయంతో వారి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనంటే నీకు మారు మనసు లేదు. మొట్టమొదటి అర్హత ఏంటంటే మారు మనసు ఉందా లేదా, నువ్వు అర్హుడిగా కాదా అని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని దగ్గర చెప్పాం, అయ్యా నేను పాపిని, నేను దుష్టుడిని, నేను దుర్మార్గుడిని, నేను ఎన్నో మార్లు నీకు వ్యతిరేకంగా మాట్లాడాను, ఎన్నో మార్లు నీకు వ్యతిరేకమైన క్రియలు చేశాను, ఎన్నో మార్లు నీకు ఇష్టం లేని జీవితాలు జీవించాను, నీకు ఎన్నో మార్లు ప్రవర్తన, అయ్యా నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాను. మరి రాత్రి మనం చూసుకుంటే ఎన్నో దినములు మర్చిపోయాను, నిన్ను మర్చిపోయా అని దేవుని దగ్గరికి వెళ్ళాం. ఆయన పాదాలు పట్టుకున్నాం, మారు మనసు పొందాం. మారు మనసు పొందిన తర్వాత ఈ సమాజంలో నీవు నేను మారు మనసు పొందాము, క్రీస్తు బిడ్డమయ్యాము అని ఎలా తెలుస్తుంది సమాజానికి? ఎలా తెలుస్తుంది? అంతేగా. ఆ ప్రవర్తన ఇందాక నేను అడిగిన మాటలు అవే. ఇంతకుముందు కోపం ఉండేది, మరి ఇప్పుడు ఇంతకుముందు అసూయ ఉండేది, ఇప్పుడు ఇంతకుముందు ప్రేమ ఉండేది కాదు, ఇప్పుడు పశ్చాత్తాపం అయితే నేను పొందాను, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు ఆయన కృపలో ఆయన రక్తంలో నన్ను కడిగాడు, ఆయన బిడ్డగా అయ్యాను, ఓకే చాలా సంతోషం నా ప్రియుల. అయితే నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు, నువ్వు క్రైస్తవురాలువి కాదు. ఏదో గమనించాడు దేవుడు మనలో, అందుకనే దీని గురించి బోధించాడు. మన ప్రవర్తనలో ఏదో దేవుడు గమనించాడు అనుకో. అదేదో don't take it as granted that I am a Christian. What our deeds, మన ప్రవర్తన ఏంటి, మన క్రియలు ఏంటి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి? నిజంగా మారు మనసు పొందిన క్రైస్తవ బిడ్డగా నీ మనసుందా? చెడు తలంపుల నుండి, చెడు క్రియల నుండి దేవుని వైపు తిరిగి తన వాక్కు ప్రకారం, తన మాట ప్రకారం, ఆయన సంకల్పం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదు? అదే మార్పు అంటే. ఇప్పుడు పిల్లోడు ఏదో తింటున్నాడు, తినకూడదు తింటున్నాడు, తాగుతున్నాడు,
నువ్వు హెచ్చరించావు, రే తాకు అని అన్నావు, ఆఫ్ చేశాడు అంటే ఏంటి? మార్పు జరిగినట్లేగా. మార్పు జరిగినట్టే అంటే నీ మాట విన్నట్లే కదా. మరి మనము వింటున్నామా? అది మనం గమనించాలి. జీవితంలో దేవుడు ఒకవేళ వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేకపోతే పెద్దల ద్వారా మాట్లాడతాడు, లేకపోతే ఇతరుల ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, దైవ జనుల ద్వారా మాట్లాడతాడు. నీ ప్రవర్తన మార్చుకో, అప్పుడే నువ్వు క్రైస్తవుడిగా పరిగణించబడతావు. నువ్వు ప్రవర్తన మార్చుకోకుండా ఎన్నిసార్లు చర్చికి వచ్చినా, ఎన్ని చేసినా, ఈ జీవితం ముగిసిపోయినా అక్కడ అడ్డు వచ్చేస్తుంది, గేట్ వస్తుంది. గేట్ ఏంటి ప్రభువా, నేను మారుమనసు పొందాక ఏంటి నన్ను రానివ్వండి. నీ ప్రవర్తన ఒకసారి చూసుకో. అదిగో డిజిటల్ స్క్రీన్ మీద అక్కడ వస్తూ ఉంటుంది. ఏ రోజు ఏ క్షణంలో నువ్వు ఏం ఆలోచించావు, ఏం మాట్లాడావు, ఏం చేసావు, ప్రతీది కూడా అక్కడ మనం వెళ్ళడంతో తీర్పు దినం రోజు డిజిటల్ మనం పుట్టిన దగ్గర నుండి ఆ డిజిటల్ డిస్ప్లే అవుతా ఉంటుంది. క్రైస్తవులుగా ప్రియమైన దేవుని పెట్టారు. మనం చాలా దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఈ ప్రవర్తన ఎలా ఉంది? బాధేస్తుంది నాకు ఒకసారి. నా గురించే నాకు బాధేస్తుంది, ఇతరుల గురించి నాకు సంబంధం లేదు. నిజంగా నేను క్రైస్తవుడిగా ఉంటే నేను ఇలా ఆలోచిస్తానా? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటే నేను ఈ పని చేస్తానా అని కొన్నిసార్లు దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంటాను. నేను ప్రభువా నువ్వు లేవా ఏంటి ప్రభువా నాలో అని. ఆయన ఎందుకుంటాడు? ఈ లోకం ఉంటే, ఈ లోకానికి సంబంధించి ఉంటే ఆయన ఉండడు మనలో. లెక్కలేని దినాలు ఏం చేసావంట? ఆయన మర్చిపోయి. లెక్కలేని దినాలు, లెక్కలేదు ఎన్నిసార్లు, ఎన్ని రోజులు మర్చిపోయామో దేవుణ్ణి. ప్రియమైన దేవుడు పెట్టా, మారు మనసు అనేది మొట్టమొదటి అర్హత. ఒకసారి చూస్తాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలా సంతోషం. ఎందుకంటే మనకు ఆధిక్యతనిచ్చాడు దేవుడు, మారు మనసు ఇచ్చాడు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆ మారు మనసు ప్రకారము మన మనసు ఉందా, మన ప్రవర్తన ఉందా లేదా అని కోరుకుంటాడు. ఎందుకు ఎప్పుడు నిరాశ, నిస్పృహ, ఏదో కోల్పోయిన వారిలాగా జీవితంలో సమస్యలన్నీ మనకే ఉన్నట్లుగా ఎందుకుంటాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం లేదా 6, 4 లేదా 4:6. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు. ఎప్పుడు ఆనందించాలంటే ఏదో ఆయన ఏదో మనకు చేసినప్పుడు, లేకపోతే మనకు మంచుకున్నప్పుడు, లేకపోతే మనకు అంత సక్సెస్ అయినా ఎప్పుడు ఆనందించాలి. నీవు నేను నిజముగా మారు మనసు పొందితే ఎప్పుడు కూడా మనం ఆనందిస్తూనే ఉంటాం. నేను ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేను మిమ్మల్ని కూడా ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, సమాజానికి నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని అని ఎలా చెప్తాను? వాటన్నిటిని క్రోడీకరిస్తే ప్రవర్తన లేదనుకో, ప్రవర్తనలో మార్పు లేదనుకో, ఎలా చెప్తాం మనం మారు మనసు? మాకు మారు మనసు వచ్చిందని చెప్పండి. ఏం శేఖరామ్ గారు చెప్పగలం? మారలా, మాట మారలేదు, ఆలోచనలు మారలేదు, క్రియలు మారలేదు,
ఆ తలంపులు మారలేదు, నిర్ణయాలు మారలేదు. ఎలా చెప్తామండి? ఎలా చెప్తాం మనం క్రైస్తవులని? క్రైస్తవుడిగా మనం పొందవలసిన అర్హత ఏంటంటే నిజమైన క్రైస్తవ్యం లేదా నిజమైన మారు మనసు ఉందా? అక్కడ చెప్తా ఉన్నాడు, పరలోక రాజ్యం సమీపించా ఉంది కాబట్టి మీరు అందరూ మారు మనసు పొందండి. ఇదంతా మీకు తెలిసిందే, మీకు తెలియదే కాదు, చిన్నప్పటి నుంచి కూడా మీరు వింటా ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నిజముగా నీ మనసు మారిందా? నిజముగా నీ మనసు మారిందా? ఇంకో వాక్యాన్ని చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? కొత్తగా జన్మించడం అంటే ఏంటి? అంతేగా, కొత్తగా జరిగిన పునర్జన్మ అయ్యేం లేవు. ఒకవేళ కొంతమంది ఏమంటారంటే పునర్జన్మ మారు మనసు పొందడమే, మనసు మారడమే, జీవితం మారడమే, ఆలోచనలు మారడమే, ప్రవర్తన మారడమే, ఆధ్యాత్మికమైన జీవితంలోకి మనం ప్రవేశించి మన హృదయంలో అద్భుతమైన మార్పు పొందిన వారముగా మన జీవితం ఉంటే అప్పుడే నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనం మారు మనసు పొందిన వారంగా, నూతన జన్మను మనం పొందిన వారంగా ఉంటాం. నూతన జన్మేనా మంది? ఎవిడెన్స్ ఉందా? నేను నూతనంగా జన్మించాను, దానికి ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ కావాలి. అదే దేవుడు కోరేది. అప్పుడే నీవు నేను ఆయన బిడ్డలముగా మనం అవుతాం. చేద్దామో ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడ, నువ్వు పెద్ద పాస్టర్ అవ్వచ్చు, బిషప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే, నీ మనసు మారకపోతే మన జీవితం వ్యర్థమైన జీవితం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనం. 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి ప్రకటిస్తా ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనం ఆలోచిద్దాం, ఈ రోజు నుండి ఆలోచిద్దాం. నాకు మారు మనసుగా, నేను క్రైస్తవుడా, నేను క్రైస్తవురాలనా? రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం మారాలట? మనసు మారాలి. ఒక వ్యక్తి మనకు తెలిసి అతను తప్పు చేస్తా ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర నుండి మనం విడిపోయాము, 10 ఏళ్ళు అయింది, లేకపోతే 20 ఏళ్ళు అయింది. కానీ అతని గురించి మనకి ఏ ఆలోచన ఉంటుంది? తప్పుడు ఆలోచన ఉంటుంది. కానీ అతను తర్వాత అతని మనసు మారింది, తన జీవితం మారింది.
కానీ మనకు తెలియదు కాబట్టి అతని ప్రవర్తన ద్వారా మనకు తెలుస్తుంది. అప్పుడు మంచి త్రాగుబోతు, ఎప్పుడు తాగడమే. కొన్ని సంవత్సరాల తర్వాత మంచి బిడ్డగా అయిపోయాడు, తాగుడు మానేశాడు. ఎలా తెలుస్తుంది అతను మారాడు అని? లేదు, అతను త్రాగటం అనేది లేదు. తర్వాత నోరు తెరిస్తే అబద్ధాలు, కొంతమంది నోరు తెరిస్తే బూతులు. నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే అబద్ధాలే. దీంట్లో వాళ్ళు ఎలా సమర్థించుకోవాలంటే చిన్న అబద్ధమే కదండి. చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని కూడా ఉంటుందా? మంచి దొంగ, మంచి దొంగ, లేకపోతే చెడ్డ దొంగ అని ఉంటుందా కదా? అది చిన్నదైనా పెద్దదైనా ఎంతో సివియారిటీ ఉన్నా కానీ అబద్ధమే. మరి ఎలా చెప్తాం చెప్పండి? హౌ కెన్ యు సే దట్? అనుకుంటున్నాడు. ఎలా చెప్తాం చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటిది మనం ఇంకా అవ్వలేదు. వచ్చే వారం కూడా మనం దీన్ని ధ్యానిస్తాం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ మనస్సు ఏ విషయంలో మారలేదో దేవుణ్ణి అడిగి మరి యోగ్యంగా బలం వచ్చి ప్రార్థన చేసుకున్నాం.